ఇప్పటికే లోన రచ్చరచ్చగా ఉంది. డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి డేట్ మారదు, హిట్ ఇండస్ట్రీ హిట్ పక్కా ఈసారి అని చెప్పారు. డేట్ మారదు, రికార్డు మట్టికి మారిద్ది అన్నారు. రికార్డు 100%. నేను ఒకటే చెప్తున్నా, ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది. ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత నెగిటివ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన బాల్ కిందకి వేస్తే పైకి ఎలా వస్తారో, ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ తోటి ఎలా వచ్చారో 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అనుకున్నాం. లోన అద్భుతం మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా థియేటర్లు అందరికీ, ఓజీ అంటున్నారు. ఓజీకి కాదు, ఈ హరిహర వీరమ్మలకి స్క్రీన్లు చిరిగిపోతాయి. దయచేసి బాక్స్ ఆఫీస్ కి ఖచ్చితంగా కలెక్షన్ 100% మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి. 150 నుంచి 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అని అప్పుడు సమంత గారు అన్నారు. అట్లానే ఫ్యాన్ బేస్ అసలు మామూలుగా కాదు. అసలు ఇది సినిమా రిలీజ్ అయ్యి ఒక పండగ చేసుకున్న వాతావరణం లాగానే ఉంది. మాకు ట్రైలర్ రిలీజ్ అయితే 100% లేదు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక్కటే చెప్పేది, దయచేసి స్క్రీన్లు చించకండి, సీట్లు చించకండి. మన సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు పక్కాగా స్క్రీన్లు చిరిగిపోతాయి అనుకున్నాం. దయచేసి అదొక్కటి చేయకండి. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లి.